కాంగ్రెస్లో కుంటి గుర్రాలున్నాయని రాహుల్ గాంధీ ఎవరిని ఉద్దేశించన్నట్టు? వయసు మీద పడినా పార్టీని పట్టుకొని వేళ్లాడుతున్న వారినా, లేదంటే పార్టీ జెండా మోస్తున్నట్టు కవర్ చేస్తూ కాంగ్రెస్ను ఖతం చేస్తామని చూస్తున్న వాటినా? రాహుల్ గాంధీ కుంటి గుర్రం వ్యాఖ్యలు తగలాల్సిన వారికి తగిలాయా, లేదంటే తగలకూడని వారిని తాకి మనసు నొచ్చుకునేలా చేశాయా? కుంటి గుర్రం ఎపిసోడ్ పార్టీని రివైవ్ చేస్తుందా, లేదంటే రివెంజ్ పాలిటిక్స్కు వేదిక అవుతుందా? రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఆయనకే తగిలేలా అసంతృప్త నేతలు మున్ముందు గొంతు విప్పేందుకు సమయం కోసం చూస్తున్నారా? కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? రాహుల్ గాంధీ చేసిన కుంటిగుర్రం వ్యాఖ్యలు కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు చేయనున్నాయా? మిడిల్ ఏజ్ లోకి వచ్చిన రాహుల్ గాంధీ చెప్పాల్సిన విషయాన్ని చెప్పాల్సిన రీతిలో చెప్పకుండా సెటారిక్ గా చెప్పడంతో ఓల్డ్ ఏజ్ కాంగ్రెస్ పర్సన్స్ గుర్రుగా ఉన్నారా? మన్మోహన్ టైం నుంచి నేటి వరకు సీనియర్లపై రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానం అసలు విషయం పక్కకు పోయి కొసరి విషయం హైలైట్ అయ్యేలా చేస్తున్నాయా? మధ్యప్రదేశ్లో జరిగిన కార్యక్రమంలో రేసు గుర్రం, పెళ్లి భరత్ గుర్రం, పనికిరాని గుర్రం అని 3 కేటగిరీలుగా కాంగ్రెస్ క్యాడర్ను, లీడర్లను విభజించి విమర్శలు చేయడం రాహుల్పై కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు తెరతీస్తోంది. కాంగ్రెస్లో రాహుల్ చేతలు, చేష్టలు, వ్యాఖ్యలు సీనియర్లను ఇప్పుడే కాదు ఆయన యూత్లో ఉన్నప్పటి నుంచే రగిలిపోయేలా చేస్తున్నాయి. తన తాత ముత్తాతల నుంచి, తల్లిదండ్రి నుంచి పార్టీలో ఉంటున్న కొద్దిమంది నేతలు ఇస్తున్న సలహాలు, సూచనలు పార్టీలో సదరు నేతల ఆధిపత్యం కాంగ్రెస్ ను నిలువెల్లా ముంచుతున్నాయనేది రాహుల్ ఫీలింగ్. సోనియా హవా టైంలో రాహుల్ ను ఆయన కోటరీని సీనియర్లు బి గ్రేడ్ గా చూస్తున్నారని, ఇంకా పరిపక్వత రాలేదని కీలక నిర్ణయాలు దూరం పెట్టేవారని ఆఫ్ ద రికార్డ్ టాక్ ఉండేది. ఆ కోపంతోనే రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేసేందుకు రెడీ కావడంతో బుజ్జగింపులతో ఊరుకున్నారనే గుసగుసలు ఉన్నాయి. తన మాటకు విలువలేదని రగిలిపోవడంతోనే ప్రధాని మన్మోహన్ హయాంలో రాహుల్ గాంధీ ఏకంగా ఆర్డినెన్స్ ప్రతిని చింపేశారని పార్టీలో ఇన్వాయిస్. ఇది సీనియర్లపై రాహుల్ అసంతృప్తిని పార్టీ వేదికగానే కాకుండా ప్రజావేదికగా తేటతెల్లం చేసింది. ఆ తర్వాత అధికారం నుంచి కాంగ్రెస్ దూరమయ్యాక ఇక సీనియర్లకు రాహుల్ కు మధ్య మరింత గ్యాప్ పెరిగింది. ముఖ్యంగా సోనియాకు నమ్మకస్తులుగా ముద్రపడ్డ గులాం నబీ ఆజాద్, చిదంబరం కాంగ్రెస్ అసంతృప్త G23 లీడర్ల గ్రూపును లీడ్ చేయడం అప్పట్లో సంచలనమైంది. వారి డిమాండ్ మేరకే గాంధీ కుటుంబం కాకుండా మల్లికార్జున ఖర్గే పార్టీ చీఫ్ పదవిలో కూర్చోగలిగారు అనేది కాంగ్రెస్ అంతర్గత పాలిటిక్స్ ను దగ్గరగా గమనించేవారి మాట. కాంగ్రెస్ పార్టీకి ఐకానిక్ ఫేస్ గా ఉన్న రాహుల్ గాంధీ అంతో కొంతో ఎదిగి ఇండి కూటమి తరఫున పోరాడి ప్రతిపక్ష నేత హోదాను పొందగలిగారు. కానీ జోడో యాత్రతో పార్టీని పవర్లోకి తీసుకురాలేకపోయారు. రాహుల్ ఎప్పుడూ సీనియర్లపై చికాకు పడ్డమే తప్ప తన కోటరీ ఫెయిల్యూర్స్ ను వేలెత్తి చూపితే సహించరనేది ఆఫ్ ద రికార్డ్ టాక్. కాంగ్రెస్ పవర్లో ఉన్నప్పుడు రాహుల్ బ్రిగేడ్ అనేది ఒకటి ఉండేది. అందులో ఉన్న జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద్, సచిన్ పైలట్ మరికొంతమంది నేతలు రాహుల్ టీంగా పార్టీలో హవా కొనసాగించారు. అయితే సీనియర్లతో వ్యవహరించిన మాదిరిగానే రాహుల్ గాంధీ తన బ్రిగేడ్ తోనూ బిహేవ్ చేయడంతో గ్యాప్ పెరిగి వారు పార్టీకి దూరం కావలసి వచ్చిందనే టాక్ ఉంది. రాహుల్ నుంచి దూరమవుతున్న క్రమంలో వారిని బీజేపీ దువ్వడమో లేదంటే వారే కాషాయ తీర్థం పుచ్చుకోవడమో జరిగి మొత్తానికి సింధియా లాంటి నేతలు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్స్ అయ్యారు. అప్పట్లో గులాం నబీ ఆజాద్, ఇప్పుడు శశి థరూర్ ప్రధాని మోడీ జపం చేస్తున్నారు. మున్ముందు చిదంబరం కూడా గోడ దూకే అవకాశం లేకపోలేదు అనేది పొలిటికల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. రాహుల్ కుంటి గుర్రాల వ్యాఖ్యలు మున్ముందు జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో అప్పుడే రాహుల్ వ్యాఖ్యలు నేతలు విభిన్నంగా అన్వయింపు చేసుకుంటున్నారు. పార్టీలో ఒకరిపై ఒకరు పడని అసంతృప్త నేతలు ఫలాని వారిని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారని ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ కు ముందు జరిగే బీహార్ ఎన్నికల్లోనూ అభ్యర్థుల ఎంపికపై సీనియర్లు రాహుల్ టీ మధ్య వార్కు తెరలేచే ఛాన్స్ ఉంది. వాస్తవానికి అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ క్రియాశీలక వ్యవహారాలకు దూరమయ్యాక రాహుల్ గాంధీ అని తానే చూస్తున్నారు. రాహుల్ మనిషిగా కేసీ వేణుగోపాల్ చక్రం తిప్పుతున్నారని పార్టీలో అందరి నోట వినిపించే మాట. అయితే కేసీ వచ్చాక జరిగిన దాదాపు 34 మార్లు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కేవలం 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ జెండా ఎగిరింది. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే ఆయా రాష్ట్రాల లోకల్ పరిస్థితుల ప్రభావం వల్లే గెలిచాం తప్పితే హైకమాండ్ ప్రభావమేమీ లేదు అనేది ఆఫ్ ది రికార్డ్ టాక్. వేణుగోపాల్ తన మనుషులని ఏరికోరి ఎవరికైనా అసెంబ్లీ టికెట్ సిఫార్సు చేస్తే గెలిచిన దాఖలాలు లేవని ఆయన వ్యతిరేకులు చెప్పే మాట. మొత్తానికి పార్టీలో అన్ని తానే చక్రం తిప్పుతున్న రాహుల్ గాంధీ తన కోటరీని నియమించుకున్నా ఇంకా సీనియర్లలో
రాష్ట్రాల్లో కుంటి గుర్రాలు ఉన్నారని వ్యాఖ్యానించడం దేనికి సంకేతమనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పార్టీ పవర్ పోయి 11 సంవత్సరాలు దాటింది. అప్పటి సీనియర్లు ఇప్పుడు అంతలా ప్రభావం చూపుతారంటే అంత సీన్ లేదు. ఈ 10 ఏళ్లలోనే రాహుల్ టీం మెంబర్స్ అందరూ సీనియర్లైపోయారు. సీనియర్లు కుంటిగూరాలంటే రాహుల్ తన మనుషులని పనికిరాని వారని సంబోధించినట్లా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గాంధీల మాట అంటే ఒకప్పుడు శాసనం. అగ్రనాయకత్వానికి ఎదురు తిరిగితే కాలచక్రంలో కలిసిపోవలసిందే. నెహ్రూ, ఇందిరా హయాంలో ఎదురు తిరిగిన అసంతృప్త నేతలు చివరాఖరుకు కనుమరుగైన వారే. నిన్నమన్నటి వరకు రాజీవ్, సోనియాగాంధీ తరంలోనూ ఈ ట్రెండ్ ఇంచుమించుగా అలాగే కొనసాగింది. కాస్త అటు ఇటుగా 15 ఏళ్లుగా నడుస్తున్న రాహుల్ హవాలో అధినాయకత్వం మాటకు విలువ ఏంటన్నది మారుతున్న పొలిటికల్ ట్రెండ్ ఫాలో అవుతున్న వారికి అర్థమైపోతుంది. ఒకప్పుడు ఇందిరమ్మ ఫోటో పెట్టుకుంటే చాలు ఓట్లు కురిసి రాష్ట్రాల్లో కాంగ్రెస్ సర్కార్లు కొలువు తీరేవి. అయితే కాలం మారిన రాజకీయాల్లో రాహుల్ గాంధీ కాళ్లరిగేలా జోడో పాదయాత్ర చేసిన ఆకర్షణ మంత్రంతో కాంగ్రెస్ పవర్లోకి రాలేకపోతోంది. తెలంగాణ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలపై వ్యతిరేకత, స్థానిక నాయకత్వం తమ నియోజకవర్గాల్లో పట్టు వదలని విక్రమార్కుల్లా శ్రమించడంతో పవర్లోకి రాగలిగాయి అనేది పొలిటికల్ అనలిస్టుల మాట. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయించేంత ఆకర్షణ రాహుల్ గాంధీకే ఉంటే అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు రావాలి కదా అనేది విపక్షాల విమర్శ. మెజారిటీ రాష్ట్రాల్లో కేంద్రంలో పార్టీని రాహుల్ గాంధీ పవర్లోకి తీసుకువస్తేనే రాహుల్ గాంధీ తన పార్టీలోని కుంటి గుర్రాలకైనా విపక్షానికైనా సమాధానమిచ్చినట్టవుతుంది.